హలో గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ అండర్లో వర్క్ చేసే ప్రతి కంపెనీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనేది మేము ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ డివైస్కే జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. గైస్, బిఎస్ఎన్ఎల్ కంపెనీ నుంచి భారీ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయిందండి. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అనేది మార్చ్ 7, 2026 వరకు జాబ్కి అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించారు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ మీకు తెలియజేస్తాను. జాబ్కి ఎవరెవరు అప్లై చేయవచ్చు, ఏ విధంగా అప్లై చేసుకోవాలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. జాబ్ గురించి ప్రతి డీటెయిల్ అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే భారత్ సంచార్ నిజాం లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ అనే కంపెనీ నుంచి మనకి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. మనకి బిఎస్ఎన్ఎల్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేస్తుంది కాబట్టి ఈ కంపెనీలో మనం ఎగ్జిక్యూటివ్ ట్రైనీ కింద సెలెక్ట్ అయినట్లయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది రావడం జరుగుతుంది. మనకి రకరకాల జాబ్ అలవెన్స్లు, జాబ్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బిఎస్ఎన్ఎల్ అనేది గవర్నమెంట్ కంపెనీ కాబట్టి జాబ్ డీటెయిల్స్ కనుక చెక్ చేసినట్లయితే ఈ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్కి మనం ఆన్లైన్లోనే అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీకు వీడియో ఎండింగ్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో బేసిక్ ప్రాసెస్ కూడా చెప్తాను. వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయకుండా. ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి February 5, 2026 నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ 7, 2026 వరకు టైం అయితే కల్పించారు. మీరు ఆన్లైన్ అప్లికేషన్స్లో ఏ విధమైన మిస్టేక్స్ చేసినా సరే వాటిని మార్చుకోవడానికి మార్చ్ 8 నుంచి మార్చ్ 15 వరకు 1 వీక్ పాటు టైం అనేది కూడా కల్పించడం జరుగుతుంది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అనేది చేయడానికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు కదా. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి మార్చ్ 29, 2026 జరిగే అవకాశం అయితే ఉంటుంది. వేకెన్సీ డీటెయిల్స్ కనుక చెక్ చేసినట్లయితే ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు అనేవి మనకి 2 డిపార్ట్మెంట్స్లో మనకి అవైలబుల్గా ఉన్నాయండి జాబ్స్ అనేవి. ఒకటి టెలికాం విభాగం, రెండవది ఫినాన్స్ విభాగంలో. టెలికాం విభాగానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్ట్కి అప్లై చేయాలనుకునే వాళ్ళకి 95 జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలానే ఫినాన్స్ విభాగం నుంచి 25 జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఈ విధంగా టోటల్గా 120 జాబ్స్తో మనకి బిఎస్ఎన్ఎల్ నుంచి భారీ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. జాబ్కి సంబంధించినటువంటి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే ఉంటాయండి. మీకు పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. అలానే ఏ విధంగా అప్లై చేసుకోవాలో అప్లికేషన్ లింక్ అనేది కూడా మీకు డిస్క్రిప్షన్ అండ్ పిన్నెడ్ కామెంట్ రెండిట్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వన్స్ మీరు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్ట్లో సెలెక్ట్ అయిన తర్వాత మీ యొక్క శాలరీ అనేది చెక్ చేసినట్లయితే పే స్కేల్ E3 ప్రకారం 24,900 నుంచి 50,500 వరకు మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. బిఎస్ఎన్ఎల్ కంపెనీలో మనకి జాబ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి రకరకాల జాబ్ అలవెన్స్లు, జాబ్ సెక్యూరిటీ కూడా లభిస్తుంది. ఇండియా వైడ్ మీరు బిఎస్ఎన్ఎల్ ప్లాంట్ ఎక్కడైనా సరే మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు మీ సొంత రాష్ట్రంకి ట్రాన్స్ఫర్ అనేది కూడా చేసుకోవచ్చు. జాబ్కి ఎలిజిబిలిటీ చెక్ చేసినట్లయితే ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు, ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా సరే. ఈ జాబ్స్కి ఏజ్ లిమిట్ అనేది మినిమం ప్రతి ఒక్కరికి కూడా 21 ఇయర్స్ అబవ్ ఉండాలి. అలానే 30 ఇయర్స్ బిలో ఉన్న జనరల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోగలరు. మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 35 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు అయితే 33 ఇయర్స్ వరకు కూడా ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చండి. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయవచ్చు ప్రతిదీ క్లియర్గానే. నేను లింక్స్ అనేవి పిన్నెడ్ కామెంట్లో అలానే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. జాబ్ సెలక్షన్ ప్రాసెస్ చెక్ చేసినట్లయితే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేశారండి ఇక్కడే.
ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ కి సంబంధించిన స్కీమ్ మరియు సిలబస్ కనుక చెక్ చేసినట్లయితే మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది 3 అవర్స్ పాటు రాయాల్సి ఉంటుంది. ఈ 3 అవర్స్ పాటు టెస్ట్ లో మీకు 200 క్వశ్చన్స్ తో 200 మార్క్స్ కి మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారండి. టెలికాం సెక్టార్ కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే వాళ్ళకి ఎగ్జామినేషన్ స్కీమ్ వచ్చేసి యాప్టిట్యూడ్ టెస్ట్ నుంచి మీకు 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ కి అడుగుతారు. అలానే టెలికాం సబ్జెక్ట్ నుంచి మీకు టెక్నికల్ క్వశ్చన్స్ అనేవి 160 క్వశ్చన్స్ అడుగుతారు 160 మార్క్స్ కి. మనకి మాక్సిమం మనకి ఇది టెక్నికల్ సబ్జెక్ట్ కాబట్టి టెలికాం సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్కువ అడగడం జరుగుతుంది. యాప్టిట్యూడ్ కూడా 40 క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ విధంగా టోటల్ 200 క్వశ్చన్స్ తో 200 మార్క్స్ కి 3 అవర్స్ పాటు మీరు ఎగ్జామ్ అనేది కంప్యూటర్ ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. వన్స్ మీరు కంప్యూటర్ ఎగ్జామినేషన్ అనేది బాగా రాసినట్లయితే మీకు వచ్చిన స్కోర్ ని బేస్ చేసుకుని మీకు డైరెక్ట్ గా జాబ్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో వన్స్ మీరు బాగా పెర్ఫామ్ చేసినట్లయితే జాబ్ కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మీ డాక్యుమెంట్స్ అనేటివి వెరిఫై చేసి డైరెక్ట్ గా జాబ్ కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఒకవేళ ఫినాన్స్ విభాగానికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకుంటే దీనికి కూడా సేమ్ సిలబస్ అండి ఎగ్జామినేషన్ కి. కాకపోతే మీకు టెక్నికల్ టెస్ట్ రౌండ్ లో మీకు ఇక్కడ టెలికాం విభాగానికి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. ఫినాన్స్ కి అప్లై చేసే వాళ్ళకి ఫినాన్స్ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి 160 క్వశ్చన్స్ అడుగుతారు. సేమ్ మార్క్స్ సేమ్ డ్యూరేషన్ ఉంటుంది. ఎగ్జామ్ కూడా ప్రతిదీ కూడా సేమ్ అండి. ఎగ్జామ్ కి సంబంధించి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అలానే ఫైనల్ మెరిట్ లిస్ట్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి ఎగ్జామ్ లో మీరు గమనించవచ్చు. మీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినట్లయితే 1 మార్క్ ఉంటుంది +1 మార్క్. మీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చినట్లయితే -0.25 మార్క్ అనేది కట్ అవుతుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి చెక్ చేసినట్లయితే జనరల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరికి కూడా ఈచ్ పార్ట్ లో అంటే మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ లో 2 పార్ట్లు ఉంటాయి కదండి. ఎగ్జామ్స్ అనేవి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. కాకపోతే ఆ ఎగ్జామ్ లోనే మీకు 2 పార్ట్స్ కింద మిమ్మల్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ 2 పార్ట్లలో మీకు ప్రతి పార్ట్ లో కూడా మీకు 40% మినిమం మార్క్స్ అనేవి రావాలి. 2 పార్ట్లను కంబైన్ చేసి యావరేజ్ చెక్ చేసినట్లయితే 50% మార్క్స్ అనేవి కంపల్సరీగా జనరల్ క్యాండిడేట్ స్కోర్ చేయాల్సి ఉంటుంది. జాబ్ కి గనక సెలెక్ట్ అయ్యే అవకాశం గనక పొందాలి అనుకుంటే మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూబీడి మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయి ఉంటే మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ లో రిలాక్సేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఈచ్ పార్ట్ లో మీకు 35% మార్క్స్ వస్తే సరిపోతుంది. 2 పార్ట్స్ ని కంబైన్ చేసిన తర్వాత 45% మార్క్స్ ని క్రాస్ చేసినట్లయితే మీకు జాబ్ కి ఫైనల్ మెరిట్ లిస్ట్ లో నేమ్ వచ్చే అవకాశం అయితే కల్పిస్తారు. జాబ్ అనేది గ్యారంటీగా రాదండి. ఇవన్నీ కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. దీనికంటే తక్కువ వచ్చినట్లయితే జాబ్ అనేది గ్యారంటీగా రాదు. దీనికంటే ఎక్కువ వచ్చినట్లయితే మన పేరు అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళు ఒక కట్ ఆఫ్ మార్కింగ్ అనేది నిర్ణయిస్తారు. ఆ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎన్ని ఉంటాయో మనకి తెలియజేయరు ముందుగానే. వాళ్ళే కట్ ఆఫ్ మార్క్స్ అనేవి నిర్ణయించి దానికంటే ఎక్కువగా మనం స్కోర్ చేసినట్లయితే కంప్యూటర్ టెస్ట్ లో వాళ్ళే డైరెక్ట్ గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కట్ ఆఫ్ మార్క్ అనేది మనకి కంపల్సరీగా ఇక్కడ ఇచ్చినటువంటి మార్క్స్ కంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అందుకనే ఇవి మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అని మెన్షన్ చేశారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకి పార్ట్ 1 మరియు పార్ట్ 2 ఎగ్జామినేషన్ లో వచ్చిన స్కోర్స్ ని బేస్ చేసుకుని ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు, గమనించవచ్చు. జాబ్ కి సంబంధించినటువంటి మీ యొక్క ప్రమోషన్ అనేది చెక్ చేసినట్లయితే వన్స్ మీరు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ కింద సెలెక్ట్ అయిన తర్వాత 3 ఇయర్స్ పాటు మీరు సర్వీస్ అనేది చేసినట్లయితే మీకు ప్రమోషన్ అనేది కూడా లభిస్తుంది అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కింద. ఆ తర్వాత మీకు శాలరీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. E4 పే స్కేల్ ప్రకారం మీకు 50 to 75,000 వరకు మీకు శాలరీ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. బిఎస్ఎన్ఎల్ కంపెనీ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ కాబట్టి తప్పకుండా మంచి జాబ్ ఆపర్చునిటీ అనేది చెప్పుకోవచ్చు. జాబ్ కి రిజిస్ట్రేషన్ మరియు ఎగ్జామినేషన్ ఫీజు అనేది చెక్ చేసినట్లయితే 2500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. విచ్ ఈస్ ఇంక్లూడ్స్ ఆఫ్ బోత్ రిజిస్ట్రేషన్ అండ్ ఎగ్జామినేషన్ ఫీజ్. మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయి ఉంటే కేవలం 1250 రూపీస్ పే చేసి బిఎస్ఎన్ఎల్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్ కి అప్లై అనేది చేసుకోవచ్చండి. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా 2500 రూపీస్ అనేది పే చేయాలి. మీరు వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుందామని డిసైడ్ అయిన తర్వాత మీ దగ్గర ఇవి అన్నీ కూడా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేస్తే బెటర్ అండి.
ఏమేమి రిక్వైర్డ్ ఎసెన్షియల్స్ ఉండాలో కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు పేజ్ నెంబర్ 7లోనే పీడిఎఫ్లో. మీరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయవచ్చు. జాబ్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే ప్రొవైడ్ చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్ళు విజయవాడలో ఎగ్జామినేషన్ అనేది రాయవచ్చు. తెలంగాణకు చెందిన వాళ్ళు హైదరాబాద్ సిటీలో ఎగ్జామినేషన్ అనేది రాసే అవకాశం అనేది కల్పించారు. జాబ్కి సంబంధించి జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఇటువంటి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి కూడా ప్రొవైడ్ చేశారు. మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసి చెక్ చేయవచ్చండి. ఈ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్కి అప్లై చేయాలి అనుకునే వాళ్ళకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెక్ చేసినట్లయితే మీరు టెలికాం డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్కి అప్లై చేయాలి అనుకుంటే బీటెక్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి మినిమం 60% మార్క్స్తో. బీటెక్ అనేది ఏ స్ట్రీమ్లో మీరు కంప్లీట్ చేసి ఉండాలి కూడా ఇక్కడే మెన్షన్ చేశారు. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్, ఈ 6 స్ట్రీమ్స్లో మీరు ఏదో ఒక స్ట్రీమ్లో బీటెక్ అనేది మినిమం 60% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉన్నట్లయితే ఫ్రెషర్గానే మీరు ఈ బిఎస్ఎన్ఎల్ కంపెనీలో మీరు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు, టెలికాం విభాగానికి సంబంధించినటువంటివి. లేదా మీరు ఫినాన్స్ విభాగానికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే మీరు చార్టర్డ్ అకౌంటెంట్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ ఫినాన్స్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. జాబ్కి సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ తెలియజేశాను కదండి. ఇక్కడ ఫస్ట్ పేజ్లోనే మనకి మెన్షన్ చేశారు. టెలికాం డిపార్ట్మెంట్కి సంబంధించి 95 జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఫినాన్స్ డిపార్ట్మెంట్లో అప్లై చేయాలనుకునే వాళ్ళకి 25 జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, గమనించవచ్చు. మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసి ప్రతిదీ క్లియర్గా చదివిన తర్వాత మాత్రమే అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మీకు సిలబస్, క్లియర్ సిలబస్ అనేది కూడా ఇక్కడే మెన్షన్ చేశారు, చెక్ చేయవచ్చు. పేజ్ నెంబర్ 12 నుంచే యాప్టిట్యూడ్ టెస్ట్లో మీకు ఏ విధమైన టాపిక్స్ అనేటివి అడుగుతారు. అలానే పార్ట్ 2 కోర్ టెస్ట్లో మీకు టెక్నికల్ క్వశ్చన్స్ అనేవి ఏ టాపిక్స్ నుంచి అడుగుతారో కూడా మీకు ప్రతి టాపిక్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు పేజ్ నెంబర్ 12 నుంచి ఈ పీడిఎఫ్లోనే. మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా అనేది చెక్ చేయవచ్చు. కంప్యూటర్ బేసిక్ టెస్ట్ యొక్క ఎగ్జామినేషన్ సిటీస్ అనేవి ఆల్రెడీ చెప్పాను కదా. ఆంధ్ర వాళ్ళు విజయవాడలో రాయవచ్చు, అలానే తెలంగాణ వాళ్ళు హైదరాబాద్లో టెస్ట్ అనేది అటెంప్ట్ చేయవచ్చు. లేదా మీరు వేరే స్టేట్లో ఉన్నట్లయితే అక్కడ కూడా మీరు మీ దగ్గరలో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. పేజ్ నెంబర్ 17లోనే మీకు సెంటర్స్ లిస్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. జాబ్కి సంబంధించి ప్రతి డీటెయిల్ తెలియజేసానని అనుకుంటున్నాను. జాబ్కి సంబంధించి ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. జాబ్కి తప్పకుండా అప్లై అనేది చేయడానికి ట్రై చేయండి. బీటెక్ ఎలిజిబిలిటీతో ఫ్రెషర్ గానీ మీరు బిఎస్ఎన్ఎల్ అనే సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్ అనేది కొట్టే అవకాశం అనేది వచ్చింది. తప్పకుండా జాబ్కి అప్లై అనేది చేయడానికి ట్రై చేయండి. అప్లికేషన్ ఫీజు అనేది ఎక్కువ ఉంది కదా అని నిర్లక్ష్యం వహించొద్దు, తప్పకుండా అప్లికేషన్ అనేది పెట్టండి. అప్లికేషన్ ఫీజు ఎక్కువ ఉంది కదా అని చాలా మంది అప్లికేషన్స్ అనేటివి పెట్టరు. అక్కడే మీకు కాంపిటీషన్ అనేది సగానికి సగం తగ్గిపోతుంది. తప్పకుండా మీరు అలా ఆలోచించకుండా అప్లికేషన్ పెట్టడానికి ట్రై చేయండి. ఈ జాబ్కి ఏ విధంగా అప్లై చేయాలి అంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది ఓపెన్ చేయండి. నేను పిన్నెడ్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వన్స్ మీరు లింక్ ఓపెన్ చేసిన తర్వాత వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్లో కనిపిస్తుంది కదా, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ టెలికాం అండ్ ఫినాన్స్ ఇన్ బిఎస్ఎన్ఎల్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ January 29, 2026 అని కనిపిస్తుంది. దీనికి మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ జాబ్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అనేది March 7 వరకు టైం అనేది ఉందండి. ఈ లోపే మీరు బీటెక్ కంప్లీట్ చేసి ఉన్నట్లయితే మీరు తప్పకుండా ఈ జాబ్కి అప్లై అనేది చేసుకుని మీ బీటెక్ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై నౌ అని కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసి అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ జాబ్కి సంబంధించి మీకు వన్స్ హాల్ టికెట్ అనేది రిలీజ్ అయిన తర్వాత దాని యొక్క లింక్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఈ పక్కనే అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఏ విధమైన డౌట్ ఉన్నా సరే హెల్ప్ డెస్క్ అనేది కూడా ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ ఫోన్ నెంబర్స్ 2 ఇచ్చారు, అలానే మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేశారు. మండే టు సాటర్డే 10 to 6 మధ్యలో మీరు క్వెరీస్ అనేవి కూడా సాల్వ్ అనేది చేసుకోవచ్చు, ఏ విధమైన డౌట్ ఉన్నా సరే. ఇక్కడ వన్స్ మీరు అప్లై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత జాబ్కి సంబంధించి క్లియర్ డెడికేటెడ్ విండోకి మీకు డైరెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది మీకు అఫీషియల్ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేయడం జరుగుతుందండి.
ప్రతిదీ కూడా మన ఛానల్లో వచ్చేది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో రాదు. ప్రతిదీ కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషనే. ప్రతి లింక్ అనేది నేను పిన్నెడ్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. వన్స్ మీరు అప్లికేషన్ విండోకి ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేశాక ఇక్కడ పాపప్ అనేది వస్తుంది. మీరు అప్లై చేసుకునే ముందు నోటిఫికేషన్ ని క్లియర్ గా చదవండి అని పాపప్ అనేది ఇస్తున్నారు. ఇక్కడ నోటిఫికేషన్ కూడా ఇస్తున్నారు. మీరు వన్స్ ఈ పీడిఎఫ్ అనేది క్లియర్ గా చదివిన తర్వాత అప్లై అనేది చేయమని చెప్తుందండి. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీరు ఓకే అనేది క్లిక్ చేసినట్లయితే జాబ్ కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క నేమ్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అలానే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏ పోస్ట్ కి అప్లై చేయాలనుకుంటున్నారు అంటే టెలికామ్ కా లేదా ఫినాన్స్ విభాగానికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్ట్ కానీ మీరు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఐ హియర్ బై డిక్లేర్ కింద టిక్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి పక్కనే ఉన్నటువంటి క్యాప్చాని ఎంటర్ చేసి రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేసినట్లయితే మీకు బిఎస్ఎన్ఎల్ వెబ్సైట్లో మీకు అకౌంట్ అనేది కూడా క్రియేట్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు మెయిల్ ఐడికి రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ అనేటివి వస్తాయండి, లేదా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం జరుగుతుంది. వన్స్ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ వచ్చాక అవి ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చాని ఇక్కడ మీరు ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ బిఎస్ఎన్ఎల్ కంపెనీలో మీరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్ కి అప్లికేషన్ అనేది డైరెక్ట్ గా ఓపెన్ అయిపోతుంది. మీరు క్లియర్ గా చేసుకోవచ్చు. అక్కడే జాబ్ కి సంబంధించి కానీ అప్లికేషన్ ప్రాసెస్ కి సంబంధించి కానీ ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇస్తాను. బీటెక్ చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో ఈ వీడియోని మెన్షన్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది, చాలా మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.